ఇలా సముద్రం ముందు నడవడం ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? పట్టుకుంటే చూడు. ఇప్పుడే పట్టుకుంటా. నా జీవితమంతా నీతో గడపాలనుకుంటున్నా. పెళ్లి చేసుకుంటావా? ఇది నా జీవితంలో అందమైన క్షణం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మనకు లేటెస్ట్ గూగుల్ నుండి వచ్చిన గూగుల్ ఓమ్ని ఫ్లాష్ యూస్ చేసి అలాగే గ్రోకి యూస్ చేసి రెండింటిని కంబైన్ చేసి మనకు ఏది బెస్ట్ అవుట్పుట్ ఇస్తుందో చూద్దాం మనం. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనం ChatGPT యూస్ చేసి ఒక చిన్న స్టోరీ కానీ క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకొని మనమైతే గ్రోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం చాలా సింపుల్ సెంటెన్స్ అయితే అడుగుతున్నాను నేను. లైక్ ఇక్కడ నాకు ఒక మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్ ప్రాంప్ట్ కావాలి, అలాగే వాళ్ళ ఇమేజ్ సీన్స్ కూడా కావాలి, వాళ్ళు బీచ్లో ఎంజాయ్ చేస్తున్నట్టు. అది నేనైతే ప్యారాగా అయితే ఇచ్చేసాను అనమాట. మనకు అది అర్థం చేసుకుని మనకైతే ఫస్ట్ ఫీమేల్ క్యారెక్టర్ ప్రాంప్ట్, అలాగే మేల్ క్యారెక్టర్ ప్రాంప్ట్, అలాగే మనకు నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు బీచ్లో ఎంజాయ్ చేస్తున్నవి. సేమ్ అదే ఇమేజ్కి తగిన డైలాగ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇది ఇంగ్లీష్లో కాదు, తెలుగులో కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ChatGPT మనం తెలుగులో కూడా అర్థం చేసుకుంటుంది. చూసారా, మనకు ఆల్మోస్ట్ మనకి ఒక 4 సీన్స్ దాకా రెడీ అయిపోయాయి. మనమైతే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ప్రాంప్ట్స్ యూజ్ చేసి మనమైతే ఇమేజెస్ చేసుకుందాం. ఇమేజెస్ కూడా మీరు గ్రోక్లో చేసుకోవచ్చు, బట్ మనకు బెటర్ అవుట్పుట్ రావాలంటే మనం నానా బనానా ప్రో యూజ్ చేయాలి. దానికోసం నేను ఫ్లోకి వెళ్తున్నా. మీరు గూగుల్ ఫ్లోలో ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఫ్లో అని కొట్టండి. ఇక్కడ ఇది గూగుల్ వాళ్ళది, మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఇమేజెస్ చేసుకోవడానికి. ఇక్కడ మనకు క్రియేట్ విత్ ఫ్లో ఉంది ఆప్షన్. క్రియేట్ విత్ ఫ్లో కొట్టండి. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఫీమేల్ క్యారెక్టర్ని అయితే ఇక్కడ కాపీ చేసుకుంటున్నాం. ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కొడుతున్నా. న్యూ ప్రాజెక్ట్ కొట్టి మనకి ఇక్కడ ఒక వర్క్ ఫ్లో అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ గెట్ స్టార్టెడ్ కొట్టండి. ఇక్కడ మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. మనకి ఇక్కడ మొత్తం ఎన్ని అవుట్పుట్స్ కావాలి, ఇమేజ్ కావాలా, వీడియో కావాలా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ప్రెసెంట్ ఇమేజ్ హారిజాంటల్ 2 అవుట్పుట్స్ కావాలని సెలెక్ట్ చేసుకున్నా. జనరేట్ కొడుతున్నా. ఇక్కడ మనకు బెస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే ప్యారల్గా మనము ఇంకా కొన్ని ఇమేజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాపీ చేసుకొని మనం హీరో ప్రాంప్ట్ కూడా ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ నేను జనరేట్ కొట్టాను. క్యారెక్టర్స్ అనేవి బిల్డ్ అయిపోయిన తర్వాత మనం మంచి హీరో హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని యూజ్ చేసి రిమైనింగ్ ఇమేజెస్ సీన్స్ సంబంధించిన ఇమేజెస్ క్రియేట్ చేసుకొని వాటిని మనం వీడియోలాగా అయితే కన్వర్ట్ చేద్దాం గ్రోకి వెళ్ళి వితౌట్ వాటర్ మార్క్. మనకి ఇక్కడ చూసారంటే మొత్తం హీరో 2 ఇమేజెస్, హీరోయిన్ 2 ఇమేజెస్ వచ్చాయి కదా. దీంట్లో మనం బెస్ట్ వన్ అయితే పిక్ చేసుకుందాం. ఈ ఇమేజ్ అయితే నేను ప్రెసెంట్ అయితే 2Kలో డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ హీరోయిన్ ఈ ఇమేజ్ బాగుంది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని 2Kలో అప్ స్కేల్ చేసుకుంటున్నా. డన్. మనకు హీరో హీరోయిన్ అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు యాక్చువల్గా ఒక కేరళ టైప్ పీపుల్స్ లాగా అయితే వచ్చేసారనమాట. బట్ మనకు హీరో హీరోయిన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారు వీళ్ళిద్దరు. మనకు నెక్స్ట్ సీన్కి సంబంధించిన ఇమేజెస్ చేసుకోవాలి. ఫస్ట్ సీన్ ఇది కదా, కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడ నేను ఫ్లోకి వచ్చి పేస్ట్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండియన్ కపుల్ ఉంది కదా. కపుల్ ఉంది కాబట్టి మీరు వీళ్ళిద్దరిని రెఫరెన్స్గా ఇక్కడ యాడ్ చేయాలి. రెఫరెన్స్గా యాడ్ చేయడం చాలా సింపుల్ అనమాట. మీకు ఇక్కడ ఫస్ట్ హీరో ఇతను కదా, ఇక్కడ ఫేవరెట్లో పెట్టుకోండి. ఫేవరెట్లో పెట్టుకున్నాం. ఈ ఇమేజెస్ కదా, ఇక్కడ మీకు 3 డాట్స్ కొట్టి యాడ్ టు ప్రాంప్ట్ కొట్టండి. అలాగే మనకు ఇక్కడ 3 డాట్స్ కొట్టి యాడ్ టు ప్రాంప్ట్. కొట్టేసాం కదా. ఇప్పుడు ఒకసారి జనరేట్ చేస్తున్నాం. అలాగే మనకు సెకండ్ సీన్ కూడా ఇక్కడ కాపీ చేసుకోవాలి. సెకండ్ ఇమేజ్ సీన్ కూడా ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. సేమ్ అనమాట. ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి. యాడ్ చేయకుండా మర్చిపోకండి, ఎందుకంటే యాడ్ చేయకుంటే వేరే పర్సన్స్ వాళ్ళు వస్తారనమాట. అందుకు ఇక్కడ నేనైతే జనరేట్ కొడుతున్నా. అలాగే థర్డ్ ఇమేజ్ సీన్ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఇక్కడ హీరోయిన్ యాడ్ చేశాను. జనరేట్ కొడుతున్నా. అలాగే 4th వన్, ఫైనల్ వన్. ఇంకా మనం ఇదొక్క ట్రై చేద్దాము. కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడ నేనైతే పేస్ట్ చేసి హీరో. చూసారా, మనకు హీరోయిన్ వచ్చేసారు. నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా వచ్చేసాయి కదా, వాళ్ళిద్దరు బీచ్లో మాట్లాడుకుంటూ వెళ్ళినట్టు. ఈ ఇమేజ్ బెటర్గా ఉంది కాబట్టి ఈ ఇమేజ్ మనమైతే డౌన్లోడ్ చేసుకుందాం. క్యారెక్టర్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ వచ్చేసారు. ఇక్కడ డౌన్లోడ్ కొట్టి డౌన్లోడ్ 2Kలో చేసుకోండి. మీకు నెక్స్ట్ గ్రూప్లో ఎంజాయ్ చేస్తున్న లైక్ విజువల్స్ అనమాట. మీకు ఇమేజ్ బాగుంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ కొంచెం బెటర్గా ఉంది, ఫ్రెండ్స్తో ఉన్నది. ఇక్కడ
2Kలో డౌన్లోడ్ చేశాను. నెక్స్ట్ ప్రపోజ్ చేసేది అనమాట. సో దీంట్లో 2 ఇమేజెస్ రెండు చాలా బెటర్గా ఉన్నాయి. సో మనమైతే ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సో అలాగే మనకు నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఈ 2లో ఇది బెటర్ వన్ ఉంది, డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఈ 4లో. సో డన్, మనకైతే ఇమేజెస్ అన్నీ వచ్చేసాయి కదా. నెక్స్ట్ ఈ డైలాగ్స్ మనం అక్కడ యాడ్ చేద్దాం. సో నేనైతే ప్రెజెంట్ గ్రోక్ అయితే వెళ్తున్నా. సో మీరు గ్రోక్ చాలా ఫ్రీగా యూజ్ చేయొచ్చు అనమాట. మీకు వీడియోలో ఒక thumbnail యాడ్ చేస్తాను, ఈ వీడియో చూడండి, కార్డ్స్ కూడా యాడ్ చేస్తాను. మీరు గ్రోక్ని ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో ఆ వీడియోలో కంప్లీట్గా చెప్పాను. ఆ వీడియో చూసి మీరు ఈ వీడియోకి వచ్చేయండి, మీకైతే ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట గ్రోక్ని. సో ఇక్కడ మనం ఇమేజ్ సెక్షన్కి వెళ్తాం. ఇమాజిన్కి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టి మనమైతే ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో 1 by 1 అయితే మనం అప్లోడ్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ ఇమేజ్ ఇది కదా, వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటారు. ఓపెన్ కొడుతున్నాం. బిఫోర్ దట్ మనమైతే ఇంకా డైలాగ్స్ అయితే కాపీ చేసుకుందాం. సీన్ 1 కదా, సీన్ 1 డైలాగ్ అయితే కాపీ చేసుకుంటున్నాం. సో ఇది మనకు సీన్ 1 డైలాగ్ అనమాట. ఇక్కడ గ్రోకి వెళ్ళి వీడియో సెలెక్ట్ చేసుకొని 720 సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని సెకండ్స్ కావాలి, నేనైతే 10 సెకండ్స్ పెట్టుకుంటున్నా. ఇక్కడ క్రియేట్ దే బోత్ ఆర్ టాకింగ్ అని ఇద్దాం. సో దే బోత్ ఆర్ టాకింగ్ అని చెప్పి డైలాగ్స్ అయితే యాడ్ చేసేద్దాం మనం. సో అనన్య అనే ఆమె హీరోయిన్ అనమాట. నెక్స్ట్ అర్జున్ అనేతను హీరో. ఇక్కడ మనకు మధ్యలో డైలాగ్ ఉంది, దాన్ని తీసేయండి. సో మనకు అంతా రెడీ అనుకుంటే జనరేట్ కొడుతున్నాను నేను. సో జనరేట్ కొడితే మనకు కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే 10 సెకండ్స్ వీడియో, అలాగే 720 పిక్సెల్ కాబట్టి కొంచెం టైం తీసుకున్నా మనకు బెటర్ అవుట్పుట్ అయితే గ్రోక్లో వస్తుంది అనమాట. ఇలా సముద్రం ముందు నడవడం ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? నీతో ఉంటే ఏ చోటైనా స్వర్గమే. సో అలాగే మనం సెకండ్ ఇమేజ్ కూడా నేనైతే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో సెకండ్ ఇమేజ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేది. ఓపెన్ కొడుతున్నాయి. ఇక్కడ ఓపెన్ కొట్టి మనం సెకండ్ సీన్కి ఏ డైలాగ్స్ ఉన్నాయో చూద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనకు ఫ్రెండ్స్ అనే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, హీరోయిన్ ఫ్రెండ్స్ మధ్యలో. సో కాపీ చేసుకొని, సో లేదంటే డైరెక్ట్గా మనం తెలుగు డైలాగ్స్ అని చెప్పి ఇక్కడ నుండి కాపీ చేసుకొని ఇది కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. మనకి ఇలా కూడా జనరేట్ అవుతుంది, నో ఇష్యూస్ అనమాట. సో మధ్యలో మనకు ఇలా ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటే తీసేయండి, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. సో ఎంటైర్ మనకు తెలుగు ఉంటే చాలా బెటర్గా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ జనరేట్ కొడుతున్నా. ఈ సెల్ఫీ వైరల్ అవుతుంది చూడు. ముందు నీ హెయిర్ సెట్ చేసుకో. అరే అది స్టైల్ కాదా? అది కుదరదురా. అవును, మొదట నీ హెయిర్ ఫిక్స్ చేసుకో. అలాగే ఇప్పుడు మళ్ళీ తీద్దాం. సో అలాగే థర్డ్ వన్ కూడా. ఇది నా జీవితంలో అందమైన క్షణం. నా జీవితమంతా నీతో గడపాలనుకుంటున్నా, పెళ్లి చేసుకుంటావా? సో గైస్, మనం ఇంతకుముందు గ్రోక్లో చూసాం కదా, ఇప్పుడు మనం గూగుల్ ఓమ్ని ఫ్లాష్ యూజ్ చేసి చూద్దాం. దానికోసం చాట్‌జీపీటీలో మనం క్రియేట్ చేసుకున్న ఎంటైర్ సీన్ అయితే కాపీ చేసుకున్న. సీన్ 1 to సీన్ 4 దాకా విత్ తెలుగు డైలాగ్స్తో పాటు కాపీ చేసుకొని నేను ఇక్కడికి వచ్చాను గూగుల్ ఫ్లోలో. ఇక్కడే మనకు గూగుల్ ఓమ్ని ఫ్లాష్ అవ్వడం వల్ల ఇక్కడ ఏజెంట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారనమాట. నేను ప్రెజెంట్ హీరో హీరోయిన్ ఇమేజెస్ ఇద్దరిని యాడ్ చేశాను. సో ఇద్దరిని యాడ్ చేశాక నెక్స్ట్ మనమంతా అంతా ఓకే అనుకుంటే ఏజెంట్ ఆప్షన్ కొట్టాలి. సో ఏజెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో ప్రీవియస్గా మనం ఏజెంట్ ఆప్షన్ లేకుండా మాన్యువల్గా 1 by 1 చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా కాదు, ఏజెంటే మొత్తం మీకు క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకైతే ఇమేజెస్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి అనమాట. ఇమేజెస్ తర్వాత వీడియోస్ కూడా క్రియేట్ అవుతాయి. సో గైస్, మనకైతే ఇమేజెస్ అనేవి రెడీ అయిపోయాయి అనమాట ఇక్కడ. సో ఇమేజ్ సెక్షన్ రెడీ అవ్వగానే నాకు సో ఆ ఇమేజెస్ని వీడియోగా కన్వర్ట్ చేయొద్దని అడిగింది అనమాట. నేనుండి సో క్రియేట్ చేయండి విత్ గూగుల్ ఓమ్ని ఫ్లాష్ అని ఇచ్చాను, ఎందుకంటే అది మనకు లేటెస్ట్ వీడియో మోడల్ అనమాట, అందుకు అది యూస్ చేయమని చెప్పాను. సో లేకుంటే VO3 యూస్ చేస్తుంది, VO3 మనకు అంత పర్ఫెక్ట్గా అయితే రావన్నమాట. సో తర్వాత నాకైతే ఒక వీడియో జనరేట్ చేసింది, రిమైనింగ్ వీడియోస్ కూడా జనరేట్ చేయమని అడుగుతుంది అనమాట. నేను ప్రెజెంట్ అప్రూవ్ కొట్టేస్తున్నా. సో అప్రూవ్ కొడితే మనకు 180 క్రెడిట్స్లో మనకైతే రిమైనింగ్ వీడియోస్ కూడా జనరేట్ అవుతాయి. ఆల్రెడీ మనకు ఒక వీడియో అయితే రెడీ అవుతుంది, మీరు ఇక్కడ చూసినట్టే ప్లే చేసి చూపిస్తున్నా. సో ఫైనల్గా మీకు అవుట్పుట్ ఒకసారి జనరేట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇలా సముద్రం ముందు నడవడం ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? పట్టుకుంటే చూడు. ఇప్పుడే పట్టుకుంటా. నా జీవితమంతా నీతో గడపాలనుకుంటున్నా, పెళ్లి చేసుకుంటావా? ఇది నా జీవితంలో అందమైన క్షణం. సో ఫైనల్గా అయితే నాకైతే గ్రోక్ కన్నా గూగుల్ ఓమ్ని ఫ్లాష్ అయితే పర్ఫెక్ట్గా అవుట్పుట్ ఇస్తుంది, విత్ మల్టీ షాట్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఓన్లీ ఇమేజెస్లో ఉన్న ఇమేజ్ ఒకటే కాదు, సో ఆ ఇమేజ్లో మల్టీ షాట్స్, కెమెరా షాట్స్ కూడా మనం జనరేట్ చేసుకోగలుగుతున్నాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.